జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో తెలుగు నాటకరంగ దినోత్సవం. తెలుగు నాటకరంగ పితామహుడు, సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారి జయంతిని పురస్కరించుకుని కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం నాటకరంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ తారకరామ కళానిలయం నాటకరంగ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ విశేషాలు: చిత్రపట ఆవిష్కరణ. కందుకూరి వీరేశలింగం పంతులుగారి చిత్రపటానికి కళానిలయం అధ్యక్షులు గుగ్గిళ్ల హనుమయ్యచారి మరియు సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రసంగాలు: హనుమయ్యచారి మాట్లాడుతూ తెలుగు నాటకానికి ఆద్యుడు, యువజన సంఘాల నిర్వాహకుడు మరియు సామాజిక సంస్కర్తగా వీరేశలింగం గారు చేసిన సేవలను కొనియాడారు. జెఎల్. డాక్టర్ పి. తిరుపతి మాట్లాడుతూ 2007 నుండి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. కళాకారులను ఆదరించడం ద్వారానే ఈ అద్భుతమైన కళను ముందు తరాలకు అందించగలమని పిలుపునిచ్చారు. సన్మాన గ్రహీతలు: ఈ సందర్భంగా రంగస్థలంపై విశేష సేవలు అందించిన కొడిమ్యాల వారి ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడిమ్యాల నాటకరంగ కళానిలయం ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాటకం అంటేనే ఒక వేదిక. ఆ వేదిక మీద నుండి సమాజాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మన తెలుగు ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలలో నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఈ ఎడలేని సేవ చేసిన రంగం ఏదన్నా ఉందంటే అది నాటక రంగం అని చెప్పవచ్చు. మరి నాటకాలు వేసేవారంటే రంగులు పూసుకొని ఎగిరేటువంటి వాళ్ళు కాదు, ఈ సమాజంలో నకిలీ రంగులను బయట పెట్టేటువంటి కళాకారులుగా ఈ సందర్భంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కళాకారులను నేటి సమాజంలో గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ నాటక రంగం యొక్క కళాకారులైనా కూడా వారి యొక్క కళను నేటి యువతకు అందించవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్నటువంటి ప్రతి పెద్దలకు, కొడిమ్యాల పెద్దలందరికీ కూడా, తర్వాత కళాకారులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఆయన చేసే పనులు. ఆయన ఏమన్నారు, మనకు అసలు కళాకారులు అంటేనే నృత్యకళలకు ప్రవేశం ఉంటేనే కళాకారులు అవుతుంది. ప్రతి కళాకారుడికి నృత్యకళలో ప్రవేశం ఉండాలి. నృత్యకళలు అంటే ఏంటి? శిల్పము, సాహిత్యము, గానము, నృత్యము, నాటకం, ఇవన్నీ నృత్యకళలు. ఆఖరి ఇప్పుడు మేకప్ కూడా వస్తుంది. అయితే ఇవన్నీ స్టేజీ నాటకాలు. అయితే స్టేజీ నాటకాలను ఫస్ట్ గుర్తించింది ఈ కందుకూరి వీరేశలింగం పంతులు. మనకు తెలుగు సాహిత్యము, నాటకము, మన కొడిమ్యాల తొలి సినీ నిర్మాత నిజాం రంజన్న గారు నాటక కళారంగ వయోవృద్ధులు అనుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల నాటకాలు వేయడం జరుగుతుంది. ఈరోజు రంగస్థల కళా దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజు స్నానం చేసుకుంటాము. ఎందుకు అంటే వీరేశలింగం పంతులు గారు ఆయన కన్యాశుల్కం అనే నాటకాన్ని రచించి అందులో వేషం వేసి మన కళాకారులకు ఈ రంగస్థలాన్ని ఉద్భవించిన మొదటి వ్యక్తి వీరేశలింగం పంతులు. వారి చిరస్మరణ ఇప్పటికీ వారికి రుణపడి ఉంటాము. ఈ కళాకారుల రంగస్థల కళాకారుల దినోత్సవం వర్ధిల్లాలి. సీనియర్ కళాకారుడు బోయిని రాజయ్య గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. సీనియర్ కళాకారుడు, కొడిమ్యాల గ్రామానికి చెందిన సినీ తొలి నిర్మాత, దర్శకుడు, నటుడు నిజాం రంజన్న గారిని సన్మానించవలసిందిగా కళానిలయం అధ్యక్షుడు కోరుతున్నాను. కొడిమ్యాల్లో
తొలి సినీ నిర్మాత గారికి సన్మాన మహోత్సవ కార్యక్రమం కళా బృందం చేత నిర్వహించారు. స్వరాజ్ బిరుదాంకితులు సన్మానం చేయవలసిందిగా డాక్టర్ తిరుపతి గారిని మరియు ఆర్రెడ్డి గారిని కోరుతున్నాం. ఎర్రగా బుర్రగా ఉండి మంచి వ్యాఖ్యాత ముద్దు ముచ్చటతో ముచ్చట కొలిపే నటుడు మన అందరి ముద్దు బిడ్డ ఆర్రెడ్డి గారిని సన్మానం చేయవలసిందిగా అధ్యక్షులు గారిని మరియు డాక్టర్ తిరుపతి గారిని కోరుతున్నాం. ఓకే, టీడీపీ ఉపాధ్యక్షులు మరియు అధ్యక్షులు గారిని కోరుతున్నాం. మనల్ని అందరినీ ఆనందింపజేసి మన నాటకాల దినోత్సవం గురించి గొప్పగా మాట్లాడినటువంటి మన జూనియర్ కాలేజ్ లెక్చరర్ డాక్టర్ పి తిరుపతి గారు, చరిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నువ్వు సన్మానించవలసిందిగా టీడీపీ అధ్యక్షులు మరియు అధ్యక్షులు రాముడు అంటే ఒకే మాట ఒకే బాణం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఒకే మాట మీద నిలుచుంటూ ఒకే పార్టీలో ఏకైక నాయకుడిగా ఉంటూ రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు పార్టీలో ఎదిగినటువంటి మన చిన్ననాటి మిత్రుడు గజ్జల కర్ణాచార్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, నాటకరంగ దినోత్సవం దినోత్సవం ప్రజా కళలు రాబోయే సత్యం గారిని సన్మానించవలసిందిగా అధ్యక్షుల గారిని ఆదేశాలను కోరుతున్నాం. రాబోయే కొడిమ్యాల విలేకరులు మనకు ఎప్పుడు అందుబాటులో ఉండి మన కార్యక్రమాలు అన్నింటిను ప్రజలకు చేరవేయడంలో ముందంజలో ఉంటున్నటువంటి మన వల్ల చిన్న అంజన్న గారు మరియు రాంబంధు వేషధారి నటుడు వారిని సన్మానించవలసిందిగా అధ్యక్షుల వారిని మరియు అందరినీ కొడిపేల ప్రధాన కార్యదర్శి మరియు తారకరామ కళా నిలయం సభ్యులు కార్యదర్శి మరియు కొడిమేల గొప్ప కళాకారుడు అనేక విభిన్న పాత్రలు నటించి ప్రజల మద్దతు పొందినటువంటి పెద్దలు సత్యానంద సార్ గారిని ఇప్పుడు తారకరామ కళా నిలయం అధ్యక్షుల మరియు సభ్యులందరి చేత సన్మానించవలసిందిగా కోరుచు. ఓకే, నేను కూడా జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాటకరంగ కళాకారుల కోరిక వర్ధిల్లాలి, కళాకారుల కోరికలు నాటకరంగ దినోత్సవం వర్ధిల్లాలి.